అస్సలామలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. గుడ్డుతో మనం ఎప్పుడు ఆమ్లెట్ వేసుకుంటాం కదా, అదే ఆమ్లెట్తో మనం కూర వండుకుంటే ఎలాగుంటుంది, చాలా బాగుంటుంది. అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక 6 గుడ్లు, 1 కప్పు కట్ చేసిన ఉల్లిపాయలు, 1 కప్పు కట్ చేసిన టమాటాలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, 1.5 టేబుల్ స్పూన్ కారపొడి, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్. గరం మసాలా చూద్దాం. 1 ఇంచు దాచిన చెక్క, 3 యాలక పలుకులు, 5 లవంగాలు, 1 బిర్యానీ ఆకు. ఇలా మిక్సీని తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్పు, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయలు ఒక 5 ఇలా వేసుకొని నీళ్ళు పోయకుండా ఫైన్గా ఆడించుకొని ఇలాగ తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని తీసి పెట్టుకున్న 6 గుడ్లను ఇలా తీసుకొని ఒక గుడ్డు ఇలాగా గుడ్డు పగలు కొట్టుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్ది కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, చిన్న కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక పక్క ఉడికిన తర్వాత మరొక పక్కన ఇలా తిప్పేసుకొని 2 వైపున ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అన్ని గుడ్లు ఇదే రకంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ఎగ్ అంతా ఫ్రై చేసి ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని 1 గరిటె ఆయిల్ ఇలాగ వేసుకోవాలి. తీసి పెట్టుకున్న దాచిన చెక్క, యాలక పలుకులు, లవంగాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, కొద్ది కొత్తిమీర ఇలా వేసుకొని కొద్ది ఫ్రై అయిన తర్వాత తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో వేసుకోవాలి. అలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసాక బాగా కలుపుకోవాలి. ఇలాగా 1 నిమిషానికి మూత పెట్టుకోవాలి. ఇలా 1 నిమిషం తర్వాత తీసుకొని ఇప్పుడైతే దీంట్లో అయితే మసాలా అయితే వేసుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, కారపొడి సరిపడా, నేనైతే 1.5 టేబుల్ స్పూన్ అయితే కారపొడి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు సరిపడా. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి అలా వదిలేకుండా మధ్య మధ్యలో తీసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆ నీళ్ళంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలోనే తీసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి, లేకుంటే అడుగు పట్టేస్తుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా బాగా కలుపుకొని ఇలాగ పచ్చితనం అంతా పోయి బాగా ఫ్రై అయిన తర్వాత 1.5 గ్లాస్ అయితే నీళ్ళు పోసుకుంటున్నాను నేనైతే. ఇలా 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలపాలి. నీళ్ళు వచ్చి ఎక్కువ పోసేయకూడదు, కొద్ది తక్కువ పోసుకోవాలి. ఎక్కువ పోస్తే మరి బాగోదు. ఇప్పుడైతే ఉప్పు కారం సరిపోయిందని చూసుకోవాలి. నాకైతే కారం అంతా కరెక్ట్గా సరిపోయింది, ఉప్పు అయితే సరిపోలేదు. ఉప్పు వేసుకున్నాను కొద్దిగా. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే గ్రేవీ వచ్చి కొద్దిగా బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని అయితే ఇలా వేసుకోవాలి. ఇలా ఎగ్ అంతా వేసిన తర్వాత నిదానంగా కలుపుకోవాలి, ఎందుకంటే ఫాస్ట్ కలిపితే ఇరిగిపోతాయి. ఇలా నిదానం కలుపుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడైతే ఇలాగా మూత అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే 3 నుంచి 4 నిమిషాలు అయిపోయింది. ఇలా తీసుకున్న తర్వాత మూత ఇలాగా కళాయి తీసుకొని ఇలాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత పైన అయితే కొత్తిమీర అయితే చల్లేసుకోవాలి. ఎగ్ ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి.
అలాగే కర్రీ వచ్చి అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూసేవారికి నా రెసిపీ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.